మనం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాం. మొత్తంగా అయితే ఆల్ ఇండియన్ బ్యాంక్స్ మొత్తంగా అయితే ధర్నా దిగిన పరిస్థితి. అసలు ప్రధానంగా ప్రధాన డిమాండ్ ఏంటో వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఏంటి పరిస్థితి? మీరు బ్యాంకులో ఉండాల్సిన వాళ్ళు నోటు చెప్పిన పరిస్థితి ఏంటో ప్రధాన డిమాండ్ చెప్పండి. అంటే వారంలో అయితే ప్రధానంగా అయితే బ్యాంకులో ఒత్తిడి అనేది పూర్తి స్థాయిలో వాళ్ళకి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక వారంలో 5 రోజులు మాత్రమే పనిచేయాలన్నంత ఆ నినాదంతో వాళ్ళు రోడ్డుకెక్కిన పరిస్థితి అని చెప్తున్నారు. ప్రభుత్వాన్ని కూడా అదే కోరుతున్నారు కూడా వాళ్ళు. ఇక్కడ ధరకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. నేను ప్రజలు సీతారాంతో ఫేస్ టు ఫేస్ ఇక్కడ మహబూబాబాద్ నుంచి సమ్మె వెళ్ళడానికి ప్రధాన డిమాండ్ వచ్చి 5 రోజుల పని దినాలు. ఇది 2015వ సంవత్సరం నుంచి ఉద్యోగ సంఘాల యొక్క డిమాండ్గా ఉంది. దీనికి ఇండియన్ IBA అప్రూవల్ ఉన్నది. బ్యాంకింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ పెండింగ్లో ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని అప్రూవ్ చేసి అందరికీ 5 రోజుల పని దినాలు వచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఉద్యోగ సంఘాలు అందరి తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ అఖిల భారత ఉద్యోగుల సమాఖ్య ఆదేశాల అనుసారం ఈరోజు మేమందరూ దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులందరూ ఒకరోజు సమ్మె పాటిస్తున్నాము. దీనికి ప్రధాన కారణం భారత ప్రభుత్వం 2015 నుంచి ప్రతిసారి వేతన సవరణ చర్చ సందర్భంగా మేము ప్రతిసారి 5 రోజుల పనిదినం అడుగుతున్నాం. వాళ్ళు ప్రతిసారి వాయిదా వేస్తున్నారు. మళ్ళీ 2022లో మొన్న వాళ్ళ అంగీకారం తెలిపారు. వీఆర్ అగ్రీడ్ ఫర్ 5 డే బ్యాంకింగ్ అన్నారు. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అనుకూలంగా ఉండి చాలా చక్కగా పనిచేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతుంది. జన్ధన్ యోజన కానీ, ముద్రా యోజన కానీ, PMSBY కానీ, PMJBY కానీ, అటల్ పెన్షన్ యోజన కానీ, ప్రతి స్కీము బ్యాంకు ద్వారానే లింకేజ్ అయి ఉంటుంది. ప్రతి స్కీమ్లో కూడా 100కు 100% మా బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే కష్టపడుతున్నారు. ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చేరువేస్తున్నాము. చాలా పారదర్శకంగా, చాలా వేగంగా పనిచేస్తున్నాము. ఖాతాదారుల రష్ కూడా బ్రాంచ్లలో ఏ విధంగా పెరిగిందో మీకు తెలుసు. మోడీ గారు రాకముందు వచ్చిన తర్వాత బ్యాంకులు కిటకిట వాడుతున్నాయి. ఖాతాలో రూపాయి బ్యాలెన్స్ లేకుండా కానీ అన్ని రకాల సర్వీసెస్ అందిస్తున్నాము. ఒకవైపు రిక్రూట్మెంట్ తగ్గిపోతుంది, ఖాతాదారుల సంఖ్య పెరిగిపోతుంది. మాకు 2022లోనే 5 రోజుల పనిదినాన్ని ఒప్పుకున్నారు. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆల్మోస్ట్ 3 years పట్టింది గవర్నమెంట్కి. పోయిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు 1,00,000 కోట్ల పైచీలకు లాభాన్ని గవర్నమెంట్కి ఇచ్చాయి. అయినా కానీ భారత ప్రభుత్వం మా మీద ఏమాత్రం కూడా జాలి చూపట్లేదు. RBIకి 5 days ఉంటుంది, SEBIకి 5 days ఉంటుంది, IRDAకి 5 days ఉంటుంది, NPCIకి 5 days ఉంటుంది. ప్రతి ఫైనాన్షియల్ సెక్టర్లో ఒక్క బ్యాంక్ ఉద్యోగుల తప్ప మిగతా అన్ని సంస్థలు 5 రోజుల పనిదినం ఎప్పటి నుంచో ఉన్నాయి. వాళ్ళకి కస్టమర్ల రద్దీ ఉండదు, మాలాగా ఒత్తిడి ఉండదు. అయినా కానీ మా మీద చిన్న చూపు చూస్తున్నారు. ఈ గవర్నమెంట్ కనుక ఒప్పుకోకపోతే ఈ స్ట్రైక్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. మా కేంద్ర యూనిట్ వాళ్ళు ఆదేశాలు ఇస్తారు, దాని ప్రకారం మేము చేస్తాము. ఈ కార్యక్రమానికి వచ్చిన మహబూబాబాద్ జిల్లా బ్యాంకర్స్ అందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు.
We demand